హలో క్యూటీస్, ఈరోజు మనం అయోధ్య రామ్ మందిర్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. యాక్చువల్లీ 1528లో ముఘల్ చక్రవర్తి అయిన బాబర్ రామ్ మందిర్ ప్లేస్లో బాబ్రీ మస్జిద్ కట్టారు. రాముని వారసులైన సూర్యవంశీ క్షత్రియాస్ ఆ టైంలో ఒక ప్రమాణం తీసుకున్నారు. మళ్ళీ అదే ప్లేస్లో రామ్ మందిర్ కట్టే వరకు వాళ్ళు చెప్పులు కానీ తలపాగ కానీ వేసుకోమని. అండ్ జనవరి 22, 2024లో వాళ్ళ ఓత్ని బ్రేక్ చేయడం జరిగింది. 1949లో మస్జిద్ లోపల రాముని విగ్రహం ఒకటి దొరికింది. అప్పుడు ఎన్నో క్లాషెస్ జరిగాయి. 1992లో మస్జిద్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. 2003లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాస్క్ కింద రామ్ టెంపుల్ ఉందని ఒక ఎవిడెన్స్ కనిపెట్టారు. 2019లో రామ్ మందిర్ కట్టమని ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చారు. అండ్ ఈ డిస్ప్యూట్ని కోర్టులో సాల్వ్ చేసింది కేశవన్ పరాశరన్. అలాగే అయోధ్యలోనే మస్జిద్ కట్టమని సుప్రీంకోర్టు 5 acres ఆఫ్ ల్యాండ్ ఇచ్చింది. అండ్ రామ్ మందిర్ కాంప్లెక్స్ మొత్తం 70 acresలో ఉంటుంది. మెయిన్ టెంపుల్ 2.7 acresలో కట్టారు. అండ్ ఇందులో మొత్తం 3 floors, 392 pillars, 44 floors అండ్ 12 gates ఉంటాయి. రామ్ మందిర్లో ఎక్కడ కూడా అసలు ఐరన్ యూజ్ చేయలేదు. టోటల్గా స్టోన్స్ యూజ్ చేసి కట్టారు. అండ్ నెక్స్ట్ 1000 years వరకు కూడా రిపేర్స్ ఏం రావని చెప్తున్నారు. ఎర్త్క్వేక్స్ కూడా ఈ టెంపుల్ని ఏం చేయలేవు. బికాస్ 65 magnitude వరకు బియర్ చేసేలా ఫౌండేషన్లో 14 meter థిక్ లేయర్ ఆఫ్ కాంక్రీట్ వేశారంట. సో ఎర్త్క్వేక్స్ కూడా ఈ టెంపుల్ ఏం చేయలేవని అంటున్నారు. ప్రాణప్రతిష్ఠ అంటే ఒక వస్తువుకి ప్రాణం పోయడం. ఇక్కడ రామ్లల్లా ఐడల్లోకి గాడ్ పవర్స్ అండ్ లైఫ్ని హిందూ ట్రెడిషనల్ పూజ ద్వారా పంపిస్తున్నారు. జనవరి 22 ఎందుకంటే లార్డ్ విష్ణు టాటాయిస్లా మారి సముద్రంని చిలికి భూమిని రాక్షసుల నుంచి సేవ్ చేసిన రోజు కాబట్టి. జనవరి 18న రామ్లల్లా ఐడల్ని గర్భగుడిలో పెట్టారు. జనవరి 22, 2024 12 hours 29 minutes 8 seconds నుంచి 12 hours 30 minutes 32 seconds అంటే ఆ 84 secondsలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఇంతకీ మీకు అక్షంతలు వచ్చాయా? వచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేశారా? చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.